ఇలా బాగా మురికి పట్టిన మ్యాట్ని క్లీన్ చేసే ఐడియా అనమాట. అది కూడా చాలా సింపుల్గా, ఎక్కువ బ్రష్ కొట్టకుండా అనమాట. దానికోసం ఒక టబ్లో వాటర్ని తీసుకొని ఇందులో కొద్దిగా సర్ఫ్ కానీ కొద్దిగా మ్యాటిక్ లిక్విడ్ అయినా సరే వేసి, ఆ తర్వాత ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఈ టాబ్లెట్స్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా పూర్తిగా వాటర్లో కలిసిన తర్వాత ఈ మ్యాట్ అనేది పెట్టేసి పూర్తిగా మునిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఆ వాటర్లో నాననివ్వాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు నానిన తర్వాత చూసుకుంటే ఆ వాటర్ చూడండి ఎంత నల్లగా ఉన్నాయో. అంటే మురికి మనం క్లీన్ చేయకుండానే సగం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగిలిన సగాన్ని కొంచెం సేపు అదే వాటర్లో ఇలా నుసినట్లుగా కింద పైన చేసామనుకోండి, ఇంకాస్త అయితే వదిలేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బయటికి తీసేసి ఆ వాటర్ని కొద్దిగా మ్యాట్ మీద పోసుకుంటూ మనం లైట్గా 2-3 సార్లు బ్రష్ కొట్టినట్లుగా చేసేసామనుకోండి, చక్కగా ఈ మ్యాట్ పై ఉన్న మురికి అనేది క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో 2-3 సార్లు జాడించుకొని మనం ఆరేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మ్యాట్, అంటే మురికి పూర్తిగా పోయిందనమాట. ఇలా టాబ్లెట్ వేసి ఒకసారి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. వచ్చేసి డ్రెస్కి ఇలాంటి పూసలు స్టోన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఇలా వచ్చిన డ్రెస్సెస్ని ఐరన్ చేయడానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే వీటిపైన డైరెక్ట్గా మనం ఐరన్ బాక్స్ పెట్టేసి మనం ఐరన్ చేయలేము కదా, అంటే చేసామనుకోండి గీతలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు సిల్వర్ ఫాయిల్ని మనం ఐరన్ బాక్స్ అయ్యేంత వరకు ఇలా కట్ చేసుకొని ఇలా లోపలికి అంటే పై వైపుకి మడిచినట్లు చేసామనుకోండి, చక్కగా ఆ ఆయిల్ సిల్వర్ ఫాయిల్ అనేది ఐరన్ బాక్స్ అలానే అంటిపెట్టుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఐరన్ చేసామనుకోండి, ఒకవేళ గీతలు ఏమైనా పడినా సరే సిల్వర్ ఫాయిల్కే పడుతుంది, కానీ ఈ మన ఐరన్ బాక్స్కి అయితే అసలు గీతలు పడకుండా గీచినట్టుగా కూడా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా డ్రెస్లనే కాకుండా మనకి వర్క్ బ్లౌజ్ని కూడా ఇదే టిప్ని యూజ్ చేసి చక్కగా ఐరన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటూ